తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందర దాదాపుగా 5 రోజుల నుంచి డ్రైనేజీ రోడ్డుపై నిలిచిన దుర్వాసన, దానికి తోడు వర్షం నీరు తోడైంది. జిల్లా ఆసుపత్రి ముందు ఉన్న నర్సింగ్ కళాశాల మంగళ కూడా డ్రైనేజీ అంతా నిలిచిపోయి దుర్వాసన రోగులకు ఉన్న జబ్బులు పోవడం కాదు, లేని జబ్బులు వచ్చే విధంగా తయారైంది. తాండూరు జిల్లా హాస్పిటల్ దగ్గర వచ్చిపోయే పాదచారులకు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ, దుకాణదారులకు, కళాశాలలకు, కాలేజీలకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రోజు శాంతమల్ చౌరస్తా వందలాది మంది లేబర్ కూలీలు ఉంటారు. వారందరికీ చాలా ఇబ్బందికరంగా దయనీయ పరిస్థితిలో ఉంది. ఉక్కు పగిలిపోయేంత దుర్వాసన వెదజల్లుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మొప్పి శ్రీహరి, జిల్లా కార్యదర్శి బండారం భద్రేశ్వర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు ఛత్రి ప్రకాష్, దోమ కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్ కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, తాండూర్ పట్టణ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షాబుద్దీన్, రమ్య నాయక్, బూత్ అధ్యక్షులు వడ్డే సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా ఉంది. మరి తాండూరు నియోజకవర్గ ప్రజలకు కూడా మేము కోరడం ఏమంటే, వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్లయితే తాండూరు అభివృద్ధికి ప్రధానంగా మొట్టమొదట మేము ముందుండి కృషి చేస్తామని తాండూరు నియోజకవర్గ ప్రజలకు మాకు కూడా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో అవకాశం ఇవ్వగలరని మేము కోరుకుంటూ, మరి అలాగే ఈ రేపటి వరకు కూడా ఈ మురికిని తొలగించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్. డిస్టిక్ హాస్పిటల్ మన తాండూరులో పరిస్థితి చాలా దీనంగా ఉంది. గత 4-5 రోజుల నుంచి చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఇక్కడ నీళ్ళు ఆగడం జరుగుతుంది. మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. మరి తాండూరులో ఉన్నటువంటి మున్సిపల్ వ్యవస్థ కానీ మన కమిషనర్, మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్ళకి అనిపిస్తలేదా? మరి అతి త్వరగా మళ్ళీ దీనికి పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తూ, మరి కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ యుద్ధ ప్రాతిపదికన త్వరితగతిన పర్మనెంట్ సొల్యూషన్లు, ఏదో తూతు మంత్రంగా ఇట్లా చేసినాం అనేది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. దీని డ్రైన్ వ్యవస్థను పునరుద్ధరించి అదేవిధంగా ఈ చౌరస్తాల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ పోస్తున్నారు. అది కూడా విచ్చలవిడితనం అవుతుంది కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ పెట్టేసి చాలా స్ట్రిక్ట్గా చేయాల్సిందిగా కోరుతున్నాము. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఏదో ఖాళీ తూతు మాత్రం చేయొద్దు. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి వేడుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడ దాదాపు పొద్దున 500 మంది లేబర్లు ఉంటారు, రోగులు ఉంటారు, పాదాచారులు ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి అందరికీ తాండూరు నడిపోటునే, ఇది ఏదో దూరం ఉన్నదని కాదు, తాండూరు నడిపోటునే. ఈ పరిస్థితి ఉంటే ఇక బయట ఉన్న వాటి పరిస్థితిగా దేవుడేరు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని పర్మనెంట్ సొల్యూషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం.